హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు లంచ్లో రాజ్మా, తర్వాత నంచుకోవడానికి ఆలు మెథి అండి. ఆలు మెథి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి వేగనివ్వాలి. ఇదే ఉల్లిపాయలు మెత్తబడినాయండి. ఇది కొద్దిగా వేగినాయి. ఇది పచ్చివాసన పోయిందనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆలు ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇది ఎందుకంటే మేచి కదా, కలిసిపోతుంది ముక్కల్లోకి, అందుకని ముక్కలు చిన్నగా ఉండాలి. ఇప్పుడు ఉప్పు మసాలాలు వేద్దాము. ఉప్పు, కారము, పసుపు, కారం 1 స్పూను, హరిమిర్చి అది పచ్చిమిర్చి వేసానండి 2 చీలికలు, కొద్దిగా ధనియా పౌడర్ అన్నమాట. ధనియా పౌడర్ 1 స్పూన్ చాలు. ఓకే, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అండి, కూరకు తగినంత ఉప్పు అన్నమాట. ఇది వేగిందండి. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. బంగాళదుంపలు ముక్కలుగా తరుక్కొని, సన్నగా ముక్కలు తరుక్కొని, చిన్న ముక్కలు అనమాట. సన్నగా అంటే మరి సన్నం కాదు, చిన్న ముక్కలు తరుక్కొని ఉప్పు, కారం అంతా వేసేసాము. ఇప్పుడు ఆలు ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే తర్వాత ఆకుకూర వేసేయచ్చు. స్టెప్ బై స్టెప్ వేయాలండి, అన్నీ ఒకేసారి వేసేస్తే బాగోదు. ఇది కొద్దిగా మూత పెట్టి ఉంచుతాము, వేగుతుందండి. మెంతాకు, కడిగిన మెంతాకు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొబ్బరి కూడా వేసుకోవాలండి, కొద్దిగా కొద్దిగా కాబట్టి కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలన్నమాట. కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మనం మామూలు పైన లిడ్ వేసేసి పెట్టేసి ఒక సన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టేసినామంటే ఆలు మెథి రెడీ అనమాట. ఇది ఆవిరిలోనే ఉడికిపోతుంది కాబట్టి స్టీమ్కి పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఉంటుందండి ఆలు మెథి. సరే, ఇంకొంచెం దగ్గర పడి గుత్తంగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది రాజ్మా ఫ్రెష్ క్రీమ్ వేసానండి. అయిపోయింది. కొత్తిమీర చల్లాను. అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నము లంచ్కు రాజ్మా, చేపలు, వేడి వేడి అన్నము, రాజ్మా, ఫ్రూట్స్, పెరుగండి. చూసారా, ఈరోజు లంచ్లో వేడి వేడి అన్నము, రాజ్మా, ఫ్రెష్ క్రీమ్తో రాజ్మా రెసిపీ, తర్వాత ఆలు మెథి అవుతుందండి. దగ్గర పడాలి ఇది. ఆలు మెథి, పెరుగు, ఫ్రూట్ అనమాట. ఇదండి మా లంచ్, టుడేస్ మా లంచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.